హరీష్ రావుది దొంగ రాజీనామా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తామన్న ఆయన ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ ఉండదని విమర్శలు చేశారు. ప్రజలకిచ్చిన హామీలను 100% అమలు చేస్తామంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటలు తూటాలు వేరుతున్నాయి. ఒకవైపు అధికార పక్షం నుంచి సవాల్ ఎదురవుతుంటే ప్రతిపక్షం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ కూడా ఈరోజు గన్ పార్క్ వద్ద కూడా వచ్చిన పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఓవరాల్గా స్పందించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనతో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మనం మాట్లాడాలి. సార్ చెప్పండి, మీ ప్రభుత్వం పైన కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షం నుంచి కూడా. ముఖ్యంగా 6 గ్యారెంటీలు కానీ రుణమాఫీ, ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాం. హరీష్ రావు రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసురుతున్నాడు. ఆయనని చూస్తే చాలా జాలేస్తున్నది పాపం. హరీష్ రావుని చూస్తుంటే అధికారం పోయేసరికి ఆయన పేరు హరీష్ రావు కాదు, ఇప్పుడు అవులేష్ రావు అని అయిపోయింది. నిజంగా జాలనిపిస్తుంది ఆయన చూస్తే. ఆయన ఏందో అది అది అవుట్డేటెడ్ పార్టీ, అవుట్ అయిన పార్టీ. ఆ పార్టీనే లేదు ఇప్పుడు తెలంగాణలో. ఇంకా జూన్ 4వ తారీఖు 5వ తారీఖు తర్వాత ఎవడు ఉండడు, పార్టీ ఉండదు. పార్టీ ఆఫీస్ కూడా తాళం వేసుకుంటారు. వాళ్ళ పార్టీ కోసం ఈ ల్యాండ్ మేమే, ఇంకా పార్టీ 11 ఎకరాలు ఒక్కొక్క అది కూడా తీసేసుకుంటాం వాపసు. పార్టీ లేదు, బొంద లేదు. ఆయన చూస్తే జాలేస్తున్నది. ఆగస్టు 15 రుణమాఫీ చేస్తాను వచ్చినవి అమరవీరుల స్తూపం ఇవాళ గ్యాంప్కి వచ్చినది. తెలంగాణ దొంగ దీక్షలు చేసి నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకక యాక్షన్ చేసి 1100 మంది పిల్లల్ని ప్రాణాలు తీసి దళితుని ముఖ్యమంత్రి చేసి దొంగ అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి ఆడిండు. మేము 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం. ఇంకా ఎలక్షన్ కోడ్ రాకపోదా, లేకపోతే నువ్వు చేసిన 7 లక్షల కోట్ల నేషనల్ బ్యాంకులకు వెళ్ళి 11-12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి దోషిపెట్టి కమిషన్ల కోసం 1,00,000 కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లకే కూలబోగొట్టి ఇరిగేషన్ మినిస్టర్ ఈయన పాత్ర ఉన్నది. అట్లా మిషన్ భగీరథలో అన్ని స్కామ్లలో ఆఖరి ఆర్ఎండ్బి మినిస్టర్ సెక్రటరియట్లో 270 కోట్లు తిన్నారు. అలా ఏంది వీడియో కాన్ఫరెన్స్ స్పీకర్ తీసిస్తానికి అయ్యింది ఖర్చు 50 కోట్లు. అది కేటీఆర్ బినామీ కంపెనీ. తినని గొర్రెలల్లా, చేపలల్లా, బర్రెలల్లా, ఇక మిషన్ కాకతీయ దేనిలో తినలేదు. ఆ 26,000 కోట్లు ఉంటే అది బ్యాంకులకు దగ్గర ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ అమలా అగ్రిమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టిను. అసలు అంత లోను తేనేదేయకూడదు. తెచ్చి కమిషన్ల కోసం తెచ్చాను, అది కట్టిండ్రు, కూలిపోయింది. అది దానికి ఆ 26,000 కట్టకపోతే ఇప్పటికి 90% 2 లక్షలు రుణమాఫీ చేసేవాళ్ళం. 6 గ్యారెంటీలు 5 అమలు చేసినాం. కానీ మీరు 5 అమలు చేశామంటున్నారు, ఒకటి కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేవలం మోసపూరితమే. మీరు బాండ్ల పేపర్లు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ పైన ఒట్లు పెట్టు కొత్త డ్రామాలు తెరదీస్తారని. ఎందుకు అవలేసి రావంటున్నా నేను. 40 కోట్ల మంది మహిళలు బస్సుల్లో తిరిగినా లేదా 40 కోట్ల మందిలో పోయి ఒకసారి మహిళలు ఏదైనా గ్రామంలో పోయి మీరు బస్సులో టికెట్ తీసుకుంటారో అడుగు, లేదు అని చెప్తారు. ఎవరైనా టికెట్ తీసుకుంటారో అడగమని. జీరో బిల్లు మన మార్చి 1వ తారీఖు జీరో బిల్లు వచ్చింది. నెలకు 1000 రూపాయలు వచ్చి పేదవాడు 2వ తారీఖు ఉంటే పోలీసులను పంపించి డిస్కనెక్ట్ చేసేవాడు పేదవాడి ఇల్లు. గ్యాస్ సిలిండరు 1200 పెంచితే మోడీ ఈయన ఇద్దరు కలిసి ఆయన పెంచుని ఈయన ట్యాక్సులు వేస్తే దాన్ని 500కి ఇచ్చినాం. ఇవన్నీ ఒకసారి పోయి ప్రజలను అడగమని చెప్పారు. ఇవాళ ఇందిరమ్మ ఇంటికి మేము శంకుస్థాపన చేసినాం. కాన్సెన్సీ 3,500 ఇండ్లు భద్రాచలం ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కూడా సీఎం గారితో వెళ్ళాం. ఇవన్నీ చూసుకుంటే కూడా కళ్ళు చెవులు లేనికైతే ఏమన్నా చెప్పొచ్చు. కళ్ళు చెవులు ఉన్న ఈ గుడ్డో వీళ్ళకు మనుషులకు ఏం చెప్పాలంటే అన్నీ అమలు చేస్తారు. మనకు మళ్ళీసారి 9 సీట్లు కూడా రావు. ఈ పార్లమెంట్లో 1 సీటు వస్తలేదు. వస్తే ఒక మెదక్లో డిపాజిట్ వస్తుందో ఏమో. మొత్తం అయితే సీటు గెలుస్తలేము. దాని తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఉండరు. ఇప్పటికే క్యాడర్ వెళ్ళిపోయింది. 70% మున్సిపల్ చైర్మన్లు, డీసీసీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ వెళ్ళిపోయినారు. సరే, ఆయన ఒక సవాల్ ఇస్తున్నాడు, రాజీనామా చేయడానికి సిద్ధమంటారు. దాన్ని అరే ప్రొఫామా చూసి నవ్వుతున్నా. అందుకని అవలేసి రావంటున్నా. ప్రొఫామాలో రాసుకరా. లేకపోతే నీకు అంత భయం అయితే మీ ఓనర్ ఉండగా పార్టీ ఓనర్ ఇలా పోయి మళ్ళీ భువనగిరి అక్కడక్కడ తిరిగి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆడికెళ్ళి మళ్ళీ పోతాడు. ఆయన బస్సు యాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా అడిగేది లేదు. ఆయనతో ఒక మాట చెప్పి రుణమాఫీ చేపిస్తే మా ఎమ్మెల్యేతో హరీష్ రావుతో రాజీనామా చేపిస్తాని
అలా ఓనర్ కేసీఆర్ చెప్తే సరిపోతుంది. మరి పెను మార్పులు వస్తాయంటున్నారు రాజకీయంగా 7-8 సీట్లు గెలిస్తే పెను మార్పులు నిజంగా వచ్చే అవకాశం ఉందా? ఆయన టీం మెంబర్గా మేమందరం బాధ్యత తీసుకుంటున్నాం. ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తున్నాం. ఆయన ఒక్క సీటు మెదక్లో డిపాజిట్ రావచ్చు, డిపాజిట్ వస్తానికే కొట్లాడతామని కింద మీద పడి వచ్చిన అడావుడిని 20 మంది తీసుకుని దొంగ రాజీనామా పత్రం ఇచ్చిండు. అది చూసి తెలంగాణ మొత్తం నవ్వుకుంటున్నాం. అందుకనే ఆయన చూస్తే జాలేస్తుంది. సారీ అని హరీష్ రావు గారు, నీ తాపత్రయం అంతా కూడా ఇవన్నీ యాక్షన్ చేస్తే మెదక్లో గెలవాలి, లేకపోతే సిద్దిపేట ఉంది కాబట్టి నా ఇజ్జత్ పోద్దని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. రైట్, ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాం అంటున్నారు. అందుకని బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేనందుకు హరీష్ రావు ఆ విధమైన డ్రామాలు చేస్తున్నారు. ఆయన రాజీనామాలో కూడా పసలేదంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తుంది. మరోవైపు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పరమేష్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.